శ్రీ గురుభ్యో నమ. సాయినాథ పరబ్రహ్మణే నమ. ప్రత్యేకంగా వాస్తుశాస్త్రరీత్యా మనము ఇంతకుముందు తూర్పు గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతము ఉత్తర ఈశాన్య భాగంలో గృహాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, లేదా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా మనం ఉత్తరానికి సంబంధించి గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు ఉత్తర భాగాన్ని 3 సమభాగాలుగా చేసుకోవాలి. మనకున్న స్థలాన్ని బట్టి మాత్రమే ఇది గమనించాలి. చిన్న స్థలం కనుక అయితే మనం గృహానికి సంబంధించి ద్వారబంధం నిర్మాణం చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నాను. ఉదాహరణకు 24 అడుగులు పొడుగుందనుకోండి, 3 భాగాలు చేసి ప్రతిదాన్ని 8 అడుగులుగా విభజన చేసి చివరి 8 భాగాల్లో ఇది ఉత్తర ఈశాన్య భాగం అంటారు. ఈ ఉత్తర ఈశాన్య భాగంలో మనం ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దీనికి వాస్తుశాస్త్రరీత్యా మనకు అనుకూలమైన గృహంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇలా నిర్మాణం చేసుకుంటారో ఉత్తరానికి సంబంధించి స్త్రీ సకల సౌభాగ్యాలను పొందుతుంది. ఆ ఇంట్లో స్త్రీ ఎక్కడికి పోయినా గౌరవింపబడుతుంది. ప్రత్యేకంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఉత్తర ఈశాన్యము కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆడపిల్లలకు సకాలంలో వివాహాలు జరగడమే కాకుండా వాళ్లకు ఏదైతే అనుకూలమైన సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో విదేశీయాన యోగంలో స్థిరపడే విధంగా గొప్ప అనుకూలమైన సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా తూర్పు మగవాళ్ళకు సంబంధించి ఎంత అనుకూలంగా ఉంటుందో ఉత్తరము స్త్రీలకు సంబంధించి అంత గొప్ప జీవితాన్ని అందిస్తుంది. కాబట్టి ఉత్తర భాగాన్ని సంబంధించి మనం ఏదైనా నిర్మాణంలో పొరపాట్లు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో స్త్రీ మానసికంగా ఇబ్బంది పడడానికి కూడా కారణమవుతుంది. ప్రత్యేకంగా ఆరోగ్యరీత్యా సమస్యలతో ఇబ్బంది పడడానికి ప్రధానమైన కారణం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉత్తర ఈశాన్య భాగంలో ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేసుకున్న స్త్రీ సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ప్రత్యేకంగా ఉత్తర ఈశాన్య మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఇళ్లల్లో స్త్రీ ఆధిపత్యం బాగుంటుంది. ఆ ఇంట్లో పురుషుడు స్త్రీకి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం ఉత్తరానికి సంబంధించి నిర్మాణం చేసుకునేటప్పుడు ఇలా 3 భాగాలుగా కొలతను విభజించి దాని ప్రకారం సింహద్వారబంధం నిర్మాణం చేసుకోవాలి. వెడల్పు తక్కువగా ఉన్నప్పుడు ఈశాన్య భాగంలోకి ప్రధాన గుమ్మం వచ్చేలా నిర్మాణం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ భాగం ఇలా ఆయం కొలతల ప్రకారం మాకు నిర్మాణం కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ యొక్క పొడవును 9 సమభాగాలు చేసి 4-5 భాగాల్లో మాత్రమే మనం ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాస్తురీత్యా గజాయం కొలతలతోటి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా ఈ ఉత్తరానికి సంబంధించి సరిగా లేదనుకోండి, అంటే ఒకవేళ స్థలంలో ఉత్తర వాయువ్యం ఇలా పెరిగిందనుకోండి, ఆ ఇంట్లో స్త్రీ మానసిక క్షోభతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అనేక రకాల సమస్యలు, అన్నదమ్ములుంటే అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉంటాయి. ఆ ఇంట్లో స్త్రీ పురుషుల మధ్య పరస్పర విభేదాలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక ల్యాండ్ కొన్నప్పుడు ల్యాండ్కు సంబంధించి డాక్యుమెంటేషన్స్ మీద ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన సమయంలో కూడా ఈ యొక్క వాయువ్యం పెరిగినట్లయితే పనులు ఎక్కడి మధ్యలో ఆగిపోవడం, వర్కర్ల వల్ల ప్రాబ్లం రావడమో, లేదా పార్ట్నర్షిప్స్ మధ్య విభేదాలు రావడమో, లేదా గృహ నిర్మాణానికి సంబంధించిన ఆ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు ఏర్పడి కుటుంబ కలతలకు ప్రధానమైన కారణం అవుతుంది. ఉదాహరణకు ఈ యొక్క ఉత్తర వాయువ్యం పెరిగే విధంగా మనకు బ్రహ్మంగారి మఠంలో స్వామివారి ఆలయం ఇలాగే ఉంటుంది. ఎప్పుడూ వివాదాలతో కూడిన జీవితాన్ని పొందడానికి ప్రధానమైన కారణం కూడా మొన్నటి వరకు అలాగే జరిగింది. ప్రస్తుతము ఆ యొక్క దక్షిణ నైరుతి భాగంలో గాలిగోపురం లేపడం వల్ల నైరుతి బలమైంది. ఈశాన్య భాగంలో ఈశ్వరం ఆలయానికి దగ్గర ఒక ఈశాన్య మూల ఎప్పుడైతే ప్రధాన గుమ్మాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి అక్కడ కొంత సామరస్యత ఏర్పడడం కూడా జరిగిందనమాట. వాస్తు అనేది ఆచరిస్తే ఎటువంటి నిరుపేదైనా కూడా అధిక సంపన్నవంతుని చేస్తుంది. కటిక దారిద్ర్యంలో ఉన్నవాడిని గొప్ప ధనవంతుని చేస్తుంది. లేదనుకోండి, కటిక దారిద్ర్యానికి దిగజారేలా మనిషిని ధనవంతుని కూడా నేలకొచ్చేలా చేస్తుంది. కాబట్టి మనం తెలుసుకునే అంశాలను బట్టి మనం ప్రతిదీ కనుక ఆచరించినట్లయితే వాస్తురీత్యా ఎవరైతే అనుకూలంగా గృహ నిర్మాణం చేసుకుంటారో వారు కోరుకున్న విధంగా విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానం, గృహయోగము, రాజకీయ లాభము ఇవన్నీ కూడా వాళ్ళని ఎత్తుక్కుంటూ వస్తాయి. వాళ్ళ జీవితానికి ఏదైతే కావాలనుకుంటున్నారో వారి యొక్క పేరు బలాలను బట్టి
ఎటువంటి నిర్మాణం చేసుకోవాలో తెలుసుకొని నిర్మాణం చేసుకునే వాడికి చక్కని ఫలితాలు పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తూ ఉంటాయి. సో కాబట్టి అదేవిధంగా ప్రత్యేకించి ఉత్తర ఈశాన్యం పెరిగే విధంగా కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు అనేక రకాల శుభాలు కలుగుతాయి. అంటే ప్రహరీ నిర్మాణంలో ఉత్తర ఈశాన్యం పెరిగేలా మనం నిర్మాణం చేసుకోవాలి. అప్పుడు ఈ ఇంటికి ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు విశేషమైన శుభ ఫలితాలతో పాటు సకల సౌభాగ్య ప్రాప్తి, ఉన్నతమైన జీవితము, ఆ ఇంట్లో ఆడపిల్ల ఉన్నతమైన కుటుంబంలో సంబంధం కుదుర్చుకునే విధంగా అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి జీవితాన్ని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి వాస్తురీత్యా మనం ఇవన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేది సూచనగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ వాయువ్య లోపం కానీ లేదా మధ్యలోకి ఏదైనా గుమ్మాలు పెట్టదలుచుకున్నప్పుడు కింద భాగం అంటే సెంటర్ చేసి ఈ యొక్క కింద భాగంలో గుమ్మాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే స్థలం కొలతలు వెడల్పు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే. ఇలా మనం గృహాన్ని నిర్మించుకున్నట్లయితే ఉత్తరముఖంగా ఉన్న ఇంటికి అనేక రకాల సంపదలు, స్థిరాస్తులు ఇవన్నీ దినదినాభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ స్థలాలు కొనాలన్నా, ఎక్కువ భూములు కొనాలనుకున్నా, లేదా ఆ ఇంట్లో స్త్రీకి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలన్నా, ఆ ఇంట్లో సంతానం కలగాలన్నా, పుత్ర సంతానం కలగాలన్నా ఇవన్నీ కూడా ఉత్తరం వైపు నుంచే లభిస్తాయి. కాబట్టి స్త్రీ సంతోషంగా ఉన్నప్పుడు పురుషుడికి కావాల్సిన అన్ని రకాల సౌభాగ్యాలు అంటే ధనకనక వస్తువన్నాలతో కూడిన జీవితము, వంశోద్ధారకుడు పుట్టాలన్నా ఇవన్నీ కూడా వాస్తు ఉత్తరముఖంగా ఉన్న ఇళ్లకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా మనం తెలుసుకొని ఆచరించాలి. మరొక అంశంలో దక్షిణానికి సంబంధించి నిర్మాణం ఎలా చేసుకోవాలి, దక్షిణానికి సంబంధించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలియజేస్తాను. మీ యొక్క కామెంట్లను, మీ యొక్క డౌట్లను కింద కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే మరిన్ని వీడియోల రూపంలో మీ యొక్క సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. శుభస్య శీఘ్రం.